కేంద్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ రామ్ ప్రతాప్ కు ఢిల్లీలోని కేజీమార్గ్ లో గల ఆయన కార్యాలయంలో కలిసి గురువారం వినతిపత్రం అందించారు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. మరో వినతి పత్రాన్ని కేంద్ర పంచాయతీరాజ్ మంత్రివర్యులు రాజీవ్ రంజన్ లలన్ సింగ్ కార్యాలయ ఆఫీసర్ ఆన్ డ్యూటీ వీరేంద్ర కుమార్ మిశ్రాకు కూడా అందించారు. కేంద్రం 2025-26వ ఆర్థిక సంవత్సరం 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత 998 కోట్ల రూపాయలను గత నెల అక్టోబర్ విడుదల చేయవలసి ఉన్నదని, ఆ నిధులను త్వరగా విడుదల చేయాలని వినతి పత్రాన్ని అందించారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. రాష్ట్ర వ్యాప్తంగా 13,340కి పైగా గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు ఉన్నాయి. చాలా గ్రామ పంచాయతీలకు ఆదాయ వనరులు, నిధులు లేక జీతభత్యాలు, గ్రీన్ అంబాసిడర్ జీతాలు, విద్యుత్ బకాయిలు చెల్లించలేకుండా ఉన్నారని తెలిపారు. కావున నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, స్థానిక సంస్థలకు రావాల్సి ఉన్నందున త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆర్థిక వికేంద్రీకరణ విభాగం డైరెక్టర్ రామ్ ప్రతాప్ మాట్లాడుతూ, నిధుల విడుదలకు మేము ఫైల్ ప్రాసెస్ చేస్తామని, మేం పంపిన నిధులను త్వరలో గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చి ఖర్చు పెట్టాలని, తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికెట్లు పంపిస్తేనే మరలా మేము 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడతకు సంబంధించి 998 కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి పంపిస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలు సొంత ఆదాయ వనరులను కూడా సమకూర్చుకునే విధంగా పటిష్టపరచుకోవాలని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.